నమః శివాయ. ఓం శ్రీ లలితాదేవి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 58వ శ్లోకం. ఏకో వారిజ బాంధవ క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభా వేద్య కిం నమ భవస్య అహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమా తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవా. ఓ పశుపతీశ్వర, ఏకో వారిజ బాంధవ క్షితినభో వ్యాప్తం. అంటే వారిజములు అంటే పద్మాలు. పద్మాలు వాటి బంధువు ఎవరు? సహస్రకాంతి స్వరూపుడేంటి సూర్యుడు. ఒక్కడే అయి కూడా క్షితినభ భూమి ఆకాశలయందు వ్యాపించి తమో మండలం అంధకారాన్ని భిత్వాలోచన గోచరోపి భవతి నశింపజేసే కంటికి కనపడేవాడుగా ఉన్నావు. అంటే భూమిని ఆకాశానికి వెలుగునిస్తున్నాడు. వాటిల్లో ఉండేటువంటి అంధకారాన్ని నశింపజేసి మన కంటికి కూడా కనపడుతూ ఉన్నాడు. మా అందరి కంటికి కూడా కనపడుతున్నారు. ఎవరైనా అందరికీ సహస్ర కిరణాలకే ప్రత్యక్షమవుతున్నాడు సూర్యుడు. సహస్ర కిరణాలు ఉన్నాయి సూర్యుడికి. మరి అలాంటి సహస్ర కిరణాలున్న సూర్యుడే అందరికీ కనిపిస్తూ ఉంటే మరి నువ్వేంటి భవ, ఇలాంటి కోటి సూర్యుల కాంతిని కలిగి ఉన్నావు నువ్వు. ఒక సహస్రం కాదు నీకున్నది, కోటి సూర్యుల కాంతి నువ్వే కలిగి ఉన్నావు. నీ కళ్ళల్లోనే సూర్యుడు చంద్రుడు ఉన్నారు. వెలుగు చీకటులు జ్ఞానం అజ్ఞానాలు ఉన్నవాడివి. ఇంత తెలిసినవాడు కిం నా భవస్యహో, ఎందుకు కనపడవు? ఎంత ఆశ్చర్యమయ్యా! అహో ఎంత ఆశ్చర్యం! ఓ ఈశ్వర, కీదృగ్భవేన్మత్తమః అంటే నా అజ్ఞానము అంత చీమ చీకటిలా ఉందా అయ్యా? సహస్ర కిరణాలుంటూ సూర్యుడు లాంటి కోటి మంది కాంతి కలిగిన నీ తేజస్సు నా అజ్ఞాన తిమిరాన్ని ఛేదించలేకపోతుందా? అంటే నేను అంత అజ్ఞానంలో ఉన్నానా? సరేనయ్యా స్వామి, సరే, నేను ఎంత మందమతి అయిన వాడినైనా సరే తత్సర్వ వ్యపనీయ, ఆ అంధకారాన్ని నా నుండి తొలగించి నన్ను అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చేటటువంటి నా భవుడు ఓ భవ అని ఆ శంకరాచార్యులు వారు పశుపతీశ్వరుణ్ణి కోరారు. ఒక్క సూర్యుడు తన కాంతితో భూమి ఆకాశాల చీకటిని పారద్రోలుతుంటే అంతకన్నా కోటి సూర్యుల కాంతి కలిగిన నువ్వు పరమేశ్వర, నా అజ్ఞానమనే ఈ అవనికని, ఈ తెరని తొలగించి సాక్షాత్కరించు స్వామి అని మనం కూడా ప్రార్థిద్దాము. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.